వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ సభ్యులుగా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం. పిల్లల కోసం ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. రైతు ఆశీర్వాద సభ వాయిదా, డిప్యూటీ సీఎం హత్య. వైద్య పరీక్షల కోసం భార్యతో కలిసి ముంబై వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొడంగల్లో ఓటర్ల జాబితా సవరణపై ఈసీ తక్షణమే సమాధానం చెప్పాలి, కల్వకుంట్ల కవిత డిమాండ్స్. నేడు మహిళా కమిషన్ విచారణకు హాజరు కానున్న గుడివాడ అమర్నాథ్. ఫిఫా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన జర్మనీ. బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు. అమెరికాతో ఇటీవల ఉద్రిక్తతలు పెరగడం, హర్ముజ్ జలసంధిలో ఘర్షణలు చెలరేగడం నేపథ్యంలో ఇరాన్ బహ్రెయిన్ కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ అధికారి అలీ అక్బర్ వెలాయితీ మాట్లాడుతూ బహ్రెయిన్ వాసులు తమ హద్దులు తెలుసుకోవాలని, తమ విధిని తామే పణంగా పెట్టి ఇలాంటి ఆటలు ఆడొద్దని, కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా ఇరాన్ బలవంతం చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నామని అన్నారు. పాకిస్తాన్ ఖతార్ల మధ్యవర్తిత్వంతో ఇటీవల శాంతి చర్చలు, సంబంధాల సాధారణీకరణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇరాన్ అమెరికాలో మధ్య ప్రాచుర్యంలో ఒకరి ఆస్తులను, స్థావరాలను మరొకరు లక్ష్యంగా చేసుకున్నాయి. శనివారం బహ్రెయిన్లోని ఒక అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులు జరిపింది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అంతేకాకుండా ఒక నౌకపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్ పై బాంబు దాడులు చేయడంతో హర్ముజ్ జలసంధి నిర్వహణలో అన్ని పక్షాలు జోక్యం చేసుకోకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి కోరారు. ఆయన ప్రస్తావించిన ఈ అంశం రాబోయే రోజుల్లో అమెరికా, ఇరాన్ల మధ్య ప్రధాన ఘర్షణ అంశాల్లో ఒకటిగా మారవచ్చు. రాజ్యసభ చైర్మన్ మరియు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఎగువ సభకు కొత్తగా ఎన్నికైన మరియు తిరిగి ఎన్నికైన 8 మంది పార్లమెంట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో జరిగింది. రాధాకృష్ణన్ కొత్త సభ్యులను అభినందిస్తూ సభలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సభ్యులలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు బీజేపీకి చెందిన ఎం నాగరాజు, పంజాబ్ కు చెందిన బీజేపీ నేత తరుణ్ చుగ్, గుజరాత్ కు చెందిన మాన్ సింగ్ మెరామన్ పర్మాన్, అలాగే జితేంద్ర మేఘ్జీ భాయ్ కంజారియా, రాజస్థాన్ కు చెందిన డాక్టర్ అల్కా సింగ్, మణిపూర్ కు చెందిన అధికారి మయూం శారదాదేవి మరియు మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత రాజేంద్ర హీరాలాల్ జైన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, సభానాయకుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరియు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. Honorable member, oath or affirmation is a constitutional requirement under Article 99 of the Constitution and is a solemn occasion. Deviation from the chosen format has potential to invalidate the oath.
I urge the honorable member to conform to the chosen format, oath or affirmation. Secretary General. कर्नाटक श्री मल्लिकार्जुन खड़गे. मैं मल्लिकार्जुन खड़गे जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और కేంద్రం సోమవారం సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఒక ఏకీకృత శిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. ఈ కార్యక్రమం తొలిసారిగా ప్రమాద స్థాయిల వారి విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీని ద్వారా ప్రమాదంలో ఉన్న వారిగా గుర్తించబడిన నవజాత శిశువులు మరియు పిల్లలకు పటిష్టమైన పర్యవేక్షణను అందిస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ కార్యక్రమం కింద నవజాత శిశువులకు పుట్టిన మొదటి 42 రోజులలో 9 వరకు గృహ సందర్శనలు లభిస్తాయి. అదే సమయంలో ప్రమాదంలో ఉన్న పిల్లలకు 36 నెలల వయసు వచ్చే వరకు 8 వరకు గృహ సందర్శనలు లభిస్తాయి. చికిత్సలో మెరుగైన కొనసాగింపును కల్పించేందుకు ప్రాథమిక మరియు ద్వితీయ స్థాయి ఆరోగ్య సేవల మధ్య అనుసంధానాన్ని ప్రభుత్వం మెరుగుపరిచిందని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనుకబడిన మరియు తగినంత ఆరోగ్య సదుపాయాలు లేని జిల్లాల్లో 23 కొత్త ఎయిమ్స్ మరియు 157కు పైగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను కూడా బలోపేతం చేశాయని శ్రీ నడ్డా తెలిపారు. సమగ్ర శిశుబాల ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం అనేది వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా ప్రతి తల్లికి బిడ్డకు అందుబాటులో ఉండే సమానమైన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది అని ఆ ప్రకటన పేర్కొంది. I'd like to share with you that when I talked about the Ayushman Bharat and I said that PMJ program incorporates 62 crore people. That means 620 million? Yes. Am I correct? 620 million. In the World Health Assembly, people were aghast. They thought, they see the volume of it. And that is the world's largest health coverage program that we are having, that India is having. The same way in the digital mission. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం వ్యూహాత్మక పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని, జవాబుదారీతనాన్ని సకాలంలో అమలును మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన DFP 2026 అనే సవరించిన చట్టాన్ని ఆవిష్కరించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ కొత్త చట్టం రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నుండి వెలువడుతున్న రక్షణ వ్యవస్థలు, ప్లాట్ఫామ్లు, సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, ఉత్పత్తి మరియు వాటిని సాయుధ దళాల్లోకి ప్రవేశపెట్టడాన్ని వేగవంతం చేయడానికి ఉద్దేశించబడింది. న్యూఢిల్లీలో DFP 2026ని విడుదల చేస్తూ ఈ సవరించిన ఆర్థిక అధికారంలో రక్షణ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తాయని, అదే సమయంలో ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్తాయని సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి DRDO చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్, కార్యదర్శి సంజీవ్ కుమార్, కార్యదర్శి సుకృతి లిఖి, రక్షణ ఖాతాల కంట్రోలర్ జనరల్ అనుగ్రహ నారాయణ దాస్, ఇతర సీనియర్ రక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు. వర్షాల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రైతు ఆశీర్వాద సభను వాయిదా వేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా పంపిణీ పూర్తయిన అనంతరం రైతు ఆశీర్వాద సభ పేరుతో ముగింపు వేడుకలు మరింత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ ప్రాంగణాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, ఖమ్మం కలెక్టర్ దివాకర TS, సిపి సునీల్ దత్తుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సోమవారం పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథక నిధులను మంగళవారం విడుదల చేస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ముగింపు కార్యక్రమంగా అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని ఎవరో ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. నేను చాలా సంతోషంగా రైతాంగ సోదరులందరికీ
ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది రైతు ఆశీర్వాద సభ అని దీనికి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలు పెడతామనుకున్నది పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆశీర్వచనం ఇంకా ఎక్కువగా గట్టిగా ఉంటుందనే ఆలోచనతో పూర్తి చేసి మీ అందరి ఆశీర్వచనం తీసుకోవటానికి భారీగా ఈ బహిరంగ సభ జరుగుతుంది. డేట్ ఎప్పుడని మీరు అడుగుతుండొచ్చు. డేటు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వారానికి సంబంధించిన ఫోర్కాస్ట్ తీసుకున్నారు. ఈ ఫోర్కాస్ట్ ప్రకారం 3-4 తారీఖు దాకా కూడా వర్షాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కనీసం ఒక 2 రోజులు డ్రై స్పెల్ ఉంటే తప్ప ఆ వచ్చే రైతులకు కానీ జరిగే సభకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి వెదర్ ఫోర్కాస్ట్ తీసుకోమని చెప్పాం. మళ్ళీ ఒక వారానికి సమాచారం వస్తుంది. కాబట్టి అది 6, 7, 8 తారీఖులు అనే దాన్ని బట్టి ఇక్కడ సభ జరుగుతుంది. సభ అనేది ప్రారంభంలో రైతు భరోసా వేసేటప్పుడు రైతు భరోసా పూర్తి చేసి ముగింపు సందర్భంగా అనేది ఇది ముగింపుగా మారుతుందని చెప్పడానికి సంతోషిస్తాం. ఇంకా పెద్ద ఎత్తున రైతులందరూ సంతోషంగా పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించే ఈ సభ భారీగా విజయవంతం చేయాలని చెప్పి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ సభను విజయవంతం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, మా శాసనసభ్యులు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కానీ, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ రాగమయ్య గారు కానీ, అందరూ ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులంతా భారీగా ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో ముందుకు వెళ్తా ఉన్నారు. సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా శాసనసభ్యులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ కాబట్టి వారు కూడా తరలి రావాలని ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. భారీగా జరిగే ఈ సభ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఊహించిన ఆ స్థాయిలోనే సభ ఉంటుంది. నమస్కారం, ధన్యవాదాలు. ఈ ఏర్పాట్లు ఇవి కంటిన్యూ అవుతాయి ఇలాగ. ఓకే, అంతే కదా సార్. ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి మీరే స్కోరింగ్ పెడతారు, మళ్ళీ మీరే అడుగుతారా? నారాయణ ఆపది ఓకే. నారాయణ గారు, గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి నియోజకవర్గంలో రైతాంగ ఆశీర్వాద సభ సార్ చెప్పినట్లుగా వరుణ దేవుడు కూడా ఆశీర్వదించాడు. విత్తనాలు వేసుకునే దానికంటే ముందే ఇవ్వాలనేది భట్టి గారి ఆలోచన. కానీ మేము భూమి తడవకుండా, భూమి పదునుకు రాకుండా, దున్నకుండా విత్తనం పెట్టలేం. కాబట్టి ముందు వరుణ దేవుడు ఆశీర్వదించిన తర్వాత భట్టి గారు రైతులకి నిధులు విడుదల చేస్తే, నిధులు విడుదల అయిన తర్వాత కృతజ్ఞతాభావంగా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రైతులు రావాలనేది ఇప్పుడు దేవుడు సృష్టించినటువంటి సృష్టి. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ముంబైకి వెళ్లారు. కొంతకాలంగా ఆయనను ఇబ్బంది పెడుతున్న భుజం గాయానికి సంబంధించిన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట భార్య అన్నా కొడెతలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ 2 భుజాలకు సంబంధించి రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్నారు. ఈ గాయం కారణంగా ఆయన భుజాల కండరాలు చిట్టినట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ నొప్పితో ఇబ్బంది పడినప్పటికీ ఆయన తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. తాను వరుసగా సినిమాలు చేసిన సమయంలో తగిలిన గాయాలు ఇప్పుడు బాధిస్తున్నాయని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇటీవల ఆయనకు సైనస్ శస్త్రచికిత్స కూడా జరిగింది. రొటేటర్ కఫ్ గాయంతో ఆయన అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ నొప్పి ఆయన్ను వేధించింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణ
ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8 సార్లు సర్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7,000 ఓట్లు తీసేశారని, దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో కేవలం 800 ఓట్లను మాత్రమే తొలగించారని కవిత విమర్శించారు. కానీ తమ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్కడ ఏకంగా 33,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తేలిందని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 32,000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, ఈ డూప్లికేట్ ఓట్లతోనే ఆయన గెలిచారా అనే అనుమానం తమకు ఉందన్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు 2 వేరు చోట్ల ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించడానికి 7 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టిందని ఈసీని విమర్శించారు. హైదరాబాద్ లో ఉండే చాలా మంది ఓటర్లకు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓట్లు ఉన్నాయని, ఈ డూప్లికేట్ ఓట్లను తొలగించినట్లు అధికారులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ జరుగుతున్నందున రాష్ట్రాల మధ్య ఉన్న ఓటర్ డాటాను లోతుగా పరిశీలన చేయాలని కవిత సూచించారు. ఒక పౌరుడికి దేశంలో ఎక్కడైనా ఒకే ఒక్క చోట మాత్రమే ఓటు ఉండేలా చూడాలని అన్నారు. డూప్లికేట్ ఓట్ల స్కామ్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కొడంగల్లో ఈ 1.5 yearలో డిలీట్ అయిన ఓట్లు అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో, కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 ఓట్స్ వేర్ డిలీటెడ్ ఇన్ కొడంగల్, వేరాజ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ బోధన్ 7,000 ఓట్స్ వేర్ డిలీటెడ్ వితౌట్ ఎనీ రీజన్. సరే, షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే, ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమందికి కావాలంటే అవి ఇస్తాం. మొత్తం సిమిలర్ ఫొటోస్. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు, 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ సేడమును కొడంగల్ కంపేర్ చేస్తే నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి, సేడం అండ్ కొడంగల్. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433, 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ను అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ఒక మహిళా మంత్రిపై నీచమైన కామెంట్లు చేశారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు గుడివాడ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే విచారణకు హాజరు కావడానికి ఆయన ఇప్పటికే 2 సార్లు గడువు కోరారు. ఈ రోజు ఆయన విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు హోంమంత్రి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అమర్నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎక్కడా మహిళలను తక్కువ చేసి మాట్లాడలేదని, ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు కావాలని వక్రీకరించి టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై గౌరవంతోనే తాను మహిళా కమిషన్ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. గతంలో హోంమంత్రి అనిత వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పై చేసిన పాత వ్యాఖ్యల తాలూకు వీడియో ఫుటేజ్లను కమిషన్ ముందు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మొన్న నేను చేసినటువంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్కి మహిళా కమిషన్ సుమోటుగా తీసుకొని నాకు నోటీసులు మన 18వ తారీఖు పంపించడం జరిగింది. 1-2 ప్రత్యుత్తరాలు జరగడం అయ్యింది. నేను ఈరోజు హాజరవుతాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మహిళా కమిషన్ ముందు హాజరయ్యి, ఎందుకంటే నేను గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, దాదాపు 5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు కమిషన్ ముందు హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. చాలామంది కూడా మనం లీగల్గా రెస్పాండ్ అయితే సరిపోద్ది, మనం వెళ్ళాల్సినటువంటి పని లేదనేటువంటి మాటను కూడా చాలామంది సహచరులు కొంతమంది చెప్పారు. అయినప్పటికీ మనం ఏ తప్పు చేయలేదు, మనం మాట్లాడిన దాంట్లో తప్పులేదు. మనం చేసినటువంటిది పొలిటికల్ కామెంటు. వారు మనల్ని పొలిటికల్గా అడ్రస్ చేశారు, పొలిటికల్గా నోటుకొచ్చింది మాట్లాడారు. అనేక సందర్భాలని అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. అయినా ఓపిక పట్టి ఉన్నాం. మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు ఆ రకంగా మనం ఇచ్చేయాలనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నప్పటికీ, మనిషి అనేటువంటి వాడు ప్రతి ఒక్కరికి ఒక సహనం అనేటువంటిది ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ దాటిపోయేటువంటి స్థాయికి తీసుకొని వచ్చేటువంటి మాటలు మాట్లాడి చివరికి మా ప్రత్యర్థిగా మన తాలూకా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో నేను గతంలో కూడా జస్టిఫికేషన్ ఇచ్చాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పలేదు. నేను ఒక వ్యక్తి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలే తప్ప యావత్ మహిళా లోకంపై చేసినటువంటి వ్యాఖ్యలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అంతా కూడా చేసింది. అందులో ఏ రకంగా వారు జోకర్స్ అయ్యారో, ఏ రకంగా విఫలమైందో అనేటువంటి చూసాం. సో డెఫినెట్గా ఆ విషయాన్నే రేపు ఈరోజు మహిళా కమిషన్ కూడా చెప్తాను. ఆ విషయాలు చెప్పిన తర్వాత కూడా ప్రజలకి నా తాలూకా వాదన కూడా వినిపించేటువంటి కార్యక్రమం చేస్తాను. డెఫినెట్గా నేనైతే తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, తప్పుగా ఎవరిని ఉద్దేశించి, యావత్ మహిళా లోకం ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కావనేటువంటిది కూడా తెలియజేస్తాను. ఒకటి అంటే, నేను ఈ మహిళా కమిషన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ బాడీ. సరే, ఏదన్నా వారు సుమోటోగా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టు అనేక ఇష్యూస్ గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయికృష్ణ తల్లి గురించి కానీ, లేదా జాహ్నవి పాప తప్పిపోయినటువంటి వారి తల్లి శోకం గురించి కానీ అనేక ఇష్యూస్, మీరు అన్నట్టు జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మహిళకి అబార్షన్ చేయించి తిరిగి ఆ అమ్మాయిని రోడ్డు మీద కర్రతో కొట్టినచ్చినటువంటి సందర్భాలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అటువంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. అయినప్పటికీ రెస్పాండ్ అవ్వనటువంటి అనేక వ్యవస్థలు మనం ఈరోజు రాష్ట్రం చూసాం. సరే, దేనికి రెస్పాండ్ అయ్యారు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, ముందు మన గురించి మన మీద నోటీస్ ఇచ్చారు కాబట్టి మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఏ రకంగా మన జస్టిఫికేషన్ని మనం తప్పు చేయలేదనేటువంటి విషయాన్ని వారికి చెప్పాలి. మనం వెళ్ళకపోతే మనం ఏదో భయపడ్డాం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటి రోజు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమలో కూలీ కోసం వలస వచ్చిన 54 మంది పేద కార్మికులు సజీవ దహనమైన ఘోర ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం, సిగాచి యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఘటన జరిగిన రోజున హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఘటన స్థలానికి సీఎం రేవంత్ రాకపోవడం, బాధిత కుటుంబాల కన్నీరు తుడవకపోవడం హృదయ విదారకమన్నారు. విమర్శలు రావడంతో మరుసటి రోజు వచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇస్తానని ప్రకటించిన ప్రభుత్వం తరఫున కేవలం ₹1,00,000 మాత్రమే ఇచ్చింది. కార్మికుల PF, ESI, లైఫ్ ఇన్సూరెన్స్, వైద్య ఖర్చులను కూడా పరిహారంలో చేర్చి మోసం చేశారని ఆరోపించారు. డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, క్షతగాత్రులకు సహాయం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో PMC AP మోడల్ స్కూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆంధ్రప్రదేశ్ విద్యా IT శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు సందర్శించారు. అనంతరం వారు భోగాపురం నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను లోకేష్ వివరించారు. PMC AP మోడల్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారి ప్రతిభను అభినందించారు. విద్యాశాఖ మంత్రులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, మౌలిక సదుపాయాలపై కూడా ప్రశంసలు కురిపించారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ధర్మేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. పాఠశాలల్లో వంటగదుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని చెప్పారు. విద్యారంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వే చేతిలో అనూహ్య ఓటమితో జర్మనీ 2026 ఫిఫా ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో మాటియాస్ గలార్జా అందించిన క్రాస్ ను జూలియో ఆన్సెసో 42వ నిమిషంలో హెడర్ తో గోల్ చేయడంతో బలమైన జర్మనీ జట్టు అర్ధభాగం ముగిసేసరికి 1-0 తేడాతో వెనకబడింది. ఆందోళనగా ఉన్న పరాగ్వే జట్టుపై సునాయాస విజయం సాధిస్తామని భావించిన జర్మనీకి వారి మద్దతుదారులకు ఈ ఫలితం షాక్ ఇచ్చింది. వెనకబడినప్పటికీ రెండవ అర్ధభాగం ప్రారంభమైన కేవలం 8 నిమిషాలకే ఫ్లోరియన్ విడ్జ్ పక్క నుండి అందించిన బంతిని హెడర్ తో గోల్ గా మలిచి జర్మనీ జట్టు స్కోరును సమం చేసింది. తుది స్కోరు 1-1తో సమం కావడంతో అదనపు సమయం తర్వాత పెనాల్టీల ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. ఈ సీజన్లో 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సెనల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడంలో సహాయపడిన హవార్డ్స్ పెనాల్టీ షూట్లలోని మొదటి కిట్ ను మిస్ అయ్యాడు. ప్రపంచ కప్ లో పెనాల్టీల ద్వారా జర్మనీకి ఇది మొదటి ఓటమి. మరియు 2014లో చివరిసారిగా ఈ పోటీని గెలిచినప్పటి నుండి వారు చివరి 16వ దశకు చేరుకోవడంలో విఫలమయ్యారు. భారత మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్ల ధరలు పెద్దగా మార్పులు లేకుండా నిలకడగా ఉన్నాయి. తాజా మార్కెట్ గణాంకాల ప్రకారం దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,41,920 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,30,090 రూపాయల వద్ద నమోదైంది. ఇక వెండి ధర కిలోకు 2,39,900 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,41,920 రూపాయలుగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,30,090 రూపాయలుగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ వెండి ధర మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే అధికంగా ఉంది. వెండి కిలో ధర 2,44,900 రూపాయలుగా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,42,070 రూపాయలుగా ఉండగా ముంబై, కోల్కతాలలో 1,41,920 రూపాయల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో అత్యధికంగా 1,45,080 రూపాయలుగా నమోదైంది. స్థానిక పన్నులు, తయారీ ఛార్జీల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని కొనుగోలుదారులు లావాదేవీలకు ముందు అధీకృత డీలర్ల వద్ద తాజా ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభ సభ్యులుగా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం. పిల్లల కోసం ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. రైతు ఆశీర్వాద సభ వాయిదా, డిప్యూటీ సీఎం భట్టి. వైద్య పరీక్షల కోసం భార్యతో కలిసి ముంబై వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొడంగల్లో ఓటర్ల జాబితా సవరణపై ఈసీ తక్షణమే సమాధానం చెప్పాలి, కల్వకుంట్ల కవిత డిమాండ్. నేడు మహిళా కమిషన్ విచారణకు హాజరు కానున్న గుడివాడ అమర్నాథ్.
2026 ఫిఫా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన జర్మనీ. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.